ఇక పాపను ఎత్తుకెళ్ళిన ఆవిడైతే అతనికి ఫోన్ చేసి ఊరికి వెళ్తున్న తోవలో టీ షాప్ దగ్గర ఉంటాను, అక్కడికి వచ్చి తీసుకెళ్ళు అనేత అంటూ ఉంటుంది. సరే సరే ఇదిగో వచ్చేస్తున్నాను, దారిలోనే ఉన్నాను అనేత అంటూ ఉంటాడు అతను. ఇక తన వెనకాతల గౌతమ్ ఉన్నాడని తెలియక మాట్లాడుతూ ఉంటుంది. ఇక గౌతమ్ అయితే అక్కడికి వెళ్ళి తనతో పాటు పాప దగ్గరికి అయితే తెలియకుండా వెళ్తూ ఉంటాడు. ఇక దారిలో గౌతమ్ అయితే పాపని ఎక్కడుందా ఏంటి అనేది చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఇక ఆవిడైతే అతనితో ఫోన్ మాట్లాడి ఫోన్ కట్ చేసి ఆ టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉంటుంది. అలా టీ తాగుతూ అక్కడగా వచ్చిన ఒక ఆటో అయితే ఆగుతూ ఉంటుంది. ఆగి అక్కడ అతను కూడా టీ తాగుతూ ఉంటాడు. ఇక ఆవిడ టీ తాగి ఇటుగా వస్తుంటే ఆటో వెనకాతల ఉన్న గౌతమ్ కనిపించడం లేదు అని పోస్టర్ని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇతను ఈ పాప తండ్రి కదా, అబ్బా 1+1 ఆఫర్లా ఉంది, ఈ పాప పని పూర్తయ్యాక ఇతని పని చూస్తాను అని చెప్పి ఆ పోస్టర్లో ఉన్న వసుంధర ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ నెంబర్ సేవ్ చేసుకొని ఈ పాపని అమ్మేసి ఆ తర్వాత ఈ గౌతమ్ సంగతి చూడొచ్చు. అలాగైతే ఈ గౌతమ్ ఆచూకీ కనిపెడితే ఇంకో 1,00,000 వస్తుంది. 1+1 ఆఫర్, ఈరోజు ఈ లక్ చాలా బాగుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అనుకుని ఫోన్ నెంబర్ అయితే సేవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక అతను వెనకాతల అతనైతే వచ్చేస్తూ ఉంటాడు. అతను వెనకాతల గౌతమ్ని చూసి ఆవిడైతే దాంగుండి ఉంటుంది. ఇక గౌతమ్ చూడకుండా ఆవిడైతే బండి ఎక్కి గౌతమ్ తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి గౌతమ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. అయితే ఆగు ఆగు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నా పాపను నాకు ఇవ్వు, నా పాపను నాకు ఇవ్వు అని గట్టిగా గౌతమ్ అయితే అరుస్తూ ఉంటాడు. అది చూసి చాలా భయపడి ఇక కంగారుగా అయితే వాళ్ళ బండి మీద అయితే పాపను తీసుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటారు.